రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ని కోర్టు రేపటికి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో అసలు రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు? ఆయన పోలీసు విచారణకి హాజరవ్వకుండా ఆయన పరారీలో ఉన్నారా? కొంతమంది పోలీసులే రామ్ గోపాల్ వర్మని తప్పించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గోపాల్ వర్మ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ముందస్తు బెయిల్ పిటిషను. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఆయనేమో పరారీలో ఉన్నారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి సార్, రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు, ఈ కేసులో అసలు ఏం జరగబోతుంది? ఎక్కడున్నారు అన్నది పోలీసులు కనుక్కోవాలి కృష్ణ గారు. అయితే ఏం చెప్తున్నానంటే, రామ్ గోపాల్ వర్మ గత 5 సంవత్సరాల్లో అధికార పార్టీకి అనుకూలంగా అతను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సార్లు కలవడం, సరే మళ్ళీ తిరిగి అదే ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి తన వంతు కృషి కూడా చేయడం, కొన్ని సినిమాలు తీయడం. ఆ సినిమాల్లో భాగంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద అదే క్యారెక్టర్ అలాగే ఉండేలాగా, హావభావాలు అలాగే ఉండేలాగా ఒక వ్యక్తులతోటి నటులతోటి నటించడం, చాలా కించపరిచేటువంటి పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయించడం ఇవన్నీ జరిగింది. సరే, అధికారం మారింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటాడో, నేను అటువంటిది ఏమీ చేయలేదు అన్నట్టుగా కొంచెం మాటలు కూడా మార్చే ప్రయత్నం చేశాడు. బట్ ఏంటంటే, చట్టానికి ఎవరైనా సరే అతీతులు కాదు. నాకు నవ్వు వస్తుందండి రామ్ గోపాల్ గురించి చెప్తాడు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారిని ఎక్కువసారి ఇంటర్వ్యూ చేసిన ఒక మహిళా లేడీ జర్నలిస్ట్ ఒక ఆవిడ ఉన్నారు. ఇంకా ఆయనతో ఇంటర్వ్యూ తప్ప ఆవిడ జీవితం ఎక్కడ కనిపించింది నాకు ఎక్కువ. ఆవిడతో ఒక వీడియో కూడా చేశాడు. ఓకే, భయం లేకుండా అలా బతకాలన్నట్టుగా ఆ టైటిల్. ఈ రోజున తన వంతు వచ్చేటప్పటికి పోలీసులకి లేకపోతే కోర్టులకి అటెండ్ అవ్వకుండా నిన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేస్తే కొడతారు, 3rd డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి భయపడి దాక్కున్నాడు. చెప్పిన మాటలకి అరెస్ట్ భయంతోనే రామ్ గోపాల్ వర్మ గారు పరారీలో ఉన్నారు. ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్. దాంట్లోని రామ్ గోపాల్ వర్మ ఎటువంటి వ్యక్తి తెలుసండి. అతని మాటలు అయితే చూసిన వాళ్ళు, నేను అసలు ముంబై మాఫియాని ఎదిరించాను అనేటువంటి మాటలు మాట్లాడతారు తప్ప, అతను సింపుల్ గా చెప్పాలంటే, మీలో ఎవరికన్నా భయం అయితే నా చుట్టూ పడుకోండి అన్నాడంటే ఎవరికి భయం ఉండి అసలు? మీలో ఎవరికైనా భయం అయితే నా చుట్టూ పడుకున్నాడంట. మధ్యలో పడుకున్నవాడికే భయం ఎందుకే? అంతే కదా, అందుకే చుట్టూరు పడుకోమన్నాడు. అతని మనస్తత్వం ఎలా ఉంటుందంటే, గతంలో మంచి సినిమాలు గతంలో తీసాడు, తర్వాత ఏమో దెయ్యము భూతాల్లోకి వచ్చాడు అనుకోండి. మీకు అప్పట్లో శివ సినిమా తీసినప్పుడు అప్పటి గవర్నర్ కుముద్బన్ జోషి మనకి సంచలన సినిమా, అప్పట్లో మంచి బంపర్ హిట్ కదండి. ఆ సినిమా చూసింది కుముద్బన్ జోషి గారు. బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె, ఈ ఆలోచన సమాజానికి చాలా చేటు అంది ఆమె. అప్పటి వరకును ఎక్కడన్నా కాలేజీలో, యూనివర్సిటీస్లోని విజయవాడ కానీ అక్కడ కానీ కొన్ని కాలేజీల్లో ఎలక్షన్స్ గొడవలు అవి చిన్న జరిగి, ఇది వచ్చిన తర్వాత కుర్రోళ్ళకు ఫ్యాషన్ అయింది. సైకిల్ చైన్లు లాగడం, రాడ్లెట్ కొట్టుకోవడం, హాకీ బ్యాట్లెట్ కొట్టుకోవడం, ఒక గ్రూపులకు విడిపోవడం, రౌడీయిజం. ఆ రౌడీయిజమే ఒక పెద్ద హీరోయిజం కింద చూపించేటువంటి ఒక సంస్కృతి తీసుకొచ్చాడు ఆయన టెక్నాలజీలో. అంటే నేను అందుకనే అంటా ఉంటాను, అతను తెలివైన మూర్ఖుడు అని. తెలివితేటలు లేనోడు కాదు, తెలివైన మూర్ఖుడు. అతను ఇటువంటి వ్యక్తి ఏంటంటే, సభ్యతా సంస్కారాలన్నీ నీలి చిత్రాల్లో చూస్తాడు. వాయు వరుసలు వాటినేమో ఇంకా వాయు వరుసలు లేని విషయాల్లో చూస్తాడు అతను. మాట్లాడితే చాలా సిగ్గు, అంటే దాన్ని ఏమంటే సభ్యతా సంస్కారాలు కొన్ని ఉంటాయి, అవి కూడా మర్చి నేను పోర్న్ వీడియోలు నా కూతురుతో కలిపి చూస్తాననే మాటలు మాట్లాడేటి. అంటే నేను అతీతుడిని ఈ సమాజానికి అన్నట్టుగా మాట్లాడతాడు. గత 5 సంవత్సరాలు ఆ విధంగానే రెచ్చిపోయాడు. మీకు క్లిప్ పెడతాను, అతను చూడండి. అసలు వీక్షకులు కూడా చూస్తూ ఉంటారు కదా, అటువంటి వస్త్రధారణ వేసి కించపరిచేలా చేసి ఈ రోజు తప్పించుకుంటా అతను కోర్టుని ఏమన్నాడంటే, నన్ను అరెస్ట్ చేయకుండా నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి పెట్టుకున్నాడు. కోర్టు ఏం చెప్పింది, అరెస్ట్ చేయకుండా మేము ఆర్డర్లు ఇవ్వలేము, అరెస్ట్ చేస్తే బెయిల్ పెట్టుకో, నీకు ప్రత్యేకించిన చట్టాలు నీకు ఏమి ఉండవు కదా కొత్తగానో. ఏ మనిషికైనా రామ్ గోపాల్ వర్మ కావచ్చు, కృష్ణ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, అందరికీ ఒకే రకంగా ఉంటాయి. అరెస్ట్ అవుతే ఫస్ట్ అసలు ఆ కేసుని క్వాష్ చేయమని చెప్పి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ముట్టికాయలు వేసింది. మీకు నిజంగా అరెస్ట్ భయం ఉంటే మీరు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకోండి అని చెప్పి అంటుంది. ఖచ్చితంగా ఒక విశృంఖలంగా ఈ రోజున అతను హైదరాబాద్లో ఉన్నాడా, లేదా ఫామ్ హౌస్లో దాక్కున్నాడా, లేదా కొంతమంది కోయంబత్తూర్లో ఉన్నాడంటారో, కొంతమంది ఏం చెప్తున్నారంటే
ఒక ప్రముఖ నటుడు ఇంట్లో దాక్కున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. సరే మళ్ళీ ఇంకో శివ 2 తీస్తారో మాకు తెలియదు కానీ నేను అంటే ఏదైనా కూడా ఎవరింట్లో దాక్కున్నాడో ఎక్కడ దాక్కున్నా పోలీసులు నిజంగా పట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ముంబై నటు ఉందండి, రూల్స్ కూడా పక్కన పెట్టేసి ఎస్పీ స్థాయిలో వాళ్ళు డిఎస్పీ స్థాయిలో వాళ్ళే మహారాష్ట్ర వెళ్ళిపోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారు కదా, 40 రోజులు అంత నిర్బంధించారు కదా. అది ఎవరికైనా అంతే కదా, చెయ్యాలనే తలంపు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఎన్ని హస్తాలు అతన్ని ఆదుకున్నా కూడా ఖచ్చితంగా చట్టానికి ఎవరు అతిథులు కాదు. నేనేమంటే రామ్ గోపాల్ వర్మే కాదు, ఇటువంటి వ్యక్తులు చాలా మంది గత 5 సంవత్సరాలు ఎవరైతే రెచ్చిపోయి ఇదే ప్రభుత్వం ఉంటుందో మళ్ళీ 30 సంవత్సరాలు మనల్ని ఎవరో ఏం చేయలేరనేటువంటి ఒక ధైర్యంతో ఎవరైతే చట్టాలు అతిక్రమించి మాట్లాడటం, సభ్యత సంస్కారం లేకుండా పోస్టులు చేయడం, ఇతరుల ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ కుటుంబీకులను కూడా కించపరిచే మాట్లాడారో వాళ్ళందరూ కూడా జైలు వచ్చి లెక్క పెట్టవలసిందే. ఒక రోజు అటు ఇటు అవుతుంది అంతే. కృష్ణ గారు, రామ్ గోపాల్ వర్మ కాదు ఎవరైనా కాదు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఏంటి సార్, రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఏమో దానికి సంబంధించిన తీర్పు రేపటికి వాయిదా వేసింది. బెయిల్ వచ్చే అవకాశం ఉందా? బెయిల్ వస్తేనే రామ్ గోపాల్ వర్మ బయటకు వచ్చే అవకాశం ఉందా? నిజంగా కృష్ణ గారు బెయిల్ ఇచ్చింది, బయటకు వస్తాడు, విచారణకి మాత్రం హాజరవ్వకుండా ఆగలేడు కదా. విచారణకి అవ్వాలి అంటే అప్పుడు కోర్టు ఏం చెప్తే అరెస్ట్ చేయొద్దు, విచారించండి అని చెప్తారు తప్ప అసలు ఫ్రీగా వదిలేండి అయినా అంతే కదా. అంతే కదా, అతను చేసిన తప్పు కాదని చెప్పదు కదా. అతను పెట్టిన పోస్టులు కానీ అతను మాట్లాడిన మాటలు కాదు కానీ తప్పు అని కోర్టు ఎందుకు చెప్తుంది? ఒక వ్యక్తికి ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలో అంతవరకు ఇస్తుంది. ఏమంటే కసబుకు కూడా అవకాశం ఇచ్చినటువంటి న్యాయస్థానాలు కదా మనవే. భారతదేశం మీద దాడి చేసినటువంటి వ్యక్తులు అతను కూడా కోర్టు కొంత అవకాశం ఇచ్చింది అతని వాదన వినడానికి. నేను అంటుంది ఖచ్చితంగా ఇతనికి అవకాశం ఇస్తారు, ఏదో ఒక అవకాశం దేనికో ఒక దానికి గీత ఉంటుంది సార్ కృష్ణ గారు. ఆ లోబడే ఖచ్చితంగా ఇవ్వగలదు, అంతకు మించి కోర్టు కూడా అతన్ని స్వేచ్ఛగా బయట తిరగమని మాత్రం ఇవ్వదు. రామ్ గోపాల్ వర్మకి నిజంగా అరెస్ట్ అంటే అంత భయం ఉన్నప్పుడు మరి గతంలో ఎవరి అండ చూసుకొని ఆయన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు, అసలు నిజంగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక దాంట్లో నో డౌట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అతని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అతను అండగా చూసుకునే కదా నాకు ఏదైనా అయితే వాళ్ళు అండగా ఉంటారు. ఈ రోజు అరెస్ట్ అవుతున్న చాలా మంది పరిస్థితి ఏంటంటే అరెస్ట్ అయ్యి ఏం చెప్తున్నారు లోపలికి వెళ్ళి, ఆ రోజు పలానా వ్యక్తులు పలానా పైన ఉన్నటువంటి వ్యక్తులు మమ్మల్ని పెట్టమన్నారు అందుకనే పోస్టులు పెట్టాం, అంతకుమించి మాకు తెలియదని కొంతమంది. అంటే రామ్ గోపాల్ వర్మ భయపడేవాడైతే ఆ రోజు ఎందుకు మరి భయపడకుండా అటువంటి పోస్టులు పెట్టారు, ఈ రోజు ఎందుకు భయపడుతున్నాడు? వాళ్ళ ఒకటే నమ్మకం అండి వాళ్ళకి, ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుద్ది, ఓకే ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం కూడా మాదే, మేము ఎవరైతే నమ్ముకున్నామో ఆ నాయకులు మళ్ళీ వస్తారో అని అంటే వాళ్ళు చేసిన తప్పులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటుకో సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు. ఆయన ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, ఎవరైనా సరే అండి ఏ నాయకత్వం. మన ఇంట్లో మన పిల్లడు తప్పు చేస్తే తప్పనే చెప్పాలి. అవును, మనం సమర్థించేమని ఏమవుతుందండి, అది నిజం అనుకుంటాడు కదా. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు చేస్తున్నారు, మీకు అవసరమైతే నా పేరు మీద పోస్టులు పెట్టిస్తామని చెప్పేసి అంటాడు ఆయన. తప్పని అంటలా, ఖచ్చితంగా ఈ సమాజంలో ఏది మంచో ఏది చెడ్డ అన్నది నాయకులు చెప్పాలి. ఈ రోజు ఏ ప్రభుత్వం కూడా కంటిన్యూస్ గా ఉండదండి, కొన్నాళ్ళు ఉంటాయి. తల్లిదండ్రులే తప్పు చేసేటువంటి పిల్లల్ని మందలిస్తారు, అలాగే పార్టీ అధినాయకుడే ఆ కార్యకర్తలను కానీ అలాగే ఆ నాయకుల్ని కానీ అంటే పార్టీలో ఉన్నటువంటి నేతల్ని కానీ మందలించాల్సినటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. కళ్యాణ్ గారు మాకు ఒకసారి ఇచ్చినట్టు వార్నింగ్ చెప్పిన మాట కూడా అనుకోని నేను ఇచ్చిన వార్నింగ్, అవతల వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారో ఎటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారో అదే రకంగా మీరు అదే భాష అదే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళకే మనకి తేడా ఉండదు. ఖచ్చితంగా ఆ భాష కానీ అటువంటి విధానాలు కానీ మీరు ఎవరన్నా చేస్తే నేను ఎంత ముఖ్య నాయకులైనా చూడండి పార్టీ నుంచి బయట పంపేస్తాను అన్నాడు ఆయన. అలా చెప్తే ఇంకెవడన్నా చేయగలడండి? అధిష్టాన నాయకత్వం అలా చెప్పాలి. అది చెప్పకపోగా ఏది చేసినా నీకెందుకు నేను ఉన్నాను అనేటువంటి మాటలు మాడితే ఇటువంటి బోరగడ్డలో లేకపోతే వర్రాగారు లాంటి వాళ్ళు లేకపోతే ఈ రామ్ గోపాల్ వర్మ ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తారు సమాజంలోని. అదే గొప్ప అనుకుంటారు. అంత విధంగా పోస్టు పెట్టి అంత అసభ్యకరంగా పోస్టు పెట్టి నేనేం పెట్టాను నేనేం మాట్లాడాను అంటాడు. పోసాలు అంటాడు, ఆర్జీవులు అంటాడు. చట్టం ఊరుకోదు కదండి, న్యాయస్థానం చూస్తా ఊరుకో కదా. ఖచ్చితంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా శిక్షలు పడతాయి. ఓకే.